హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శుభారాణి గైనకాలజిస్ట్. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ కేస్ గురించి చెప్తాను. ఇవాళ ఒక పేషెంట్ 9 మంత్స్ ప్రెగ్నెన్సీ అని వచ్చారు. ఫస్ట్ విజిట్ తను రావడము. సో, ప్రీవియస్‌లీ ఎక్కడైనా చూపించుకున్నారా? స్కాన్ రిపోర్ట్స్ అండ్ ప్రిస్క్రిప్షన్స్ ఏమైనా ఉన్నాయని అడిగాను. అంటే ఎక్కడ ఇప్పటివరకి ఈ 9 మంత్స్‌లో ఒక్క చెకప్‌కి కూడా వెళ్ళలేదు. ఒక్క స్కాన్ కూడా అవ్వలేదు. సో, సరే చూద్దామని స్కాన్ చేస్తే స్కాన్‌లో అసలు ప్రెగ్నెన్సీయే లేదు. సో, ఈ కండిషన్ ఏమంటామంటే స్పూరియస్ ప్రెగ్నెన్సీ అంటాము. దీంట్లో ఎలా ఉంటుంది అంటే జనరల్లీ ఎవరికొస్తుంది? అంటే చాలా ఇయర్స్ నుంచి ప్రెగ్నెన్సీ ట్రై చేస్తూ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు గానీ, లేదంటే రిపీటెడ్‌గా అబార్షన్స్ అయ్యి బేబీ లాస్ అవ్వడం గానీ, ఇట్లాంటి వాళ్ళలో ఈ కండిషన్ మనం చూస్తాము. ఇది చాలా రేర్, బట్ ఉంటుంది కొంతమందికి. ఇందులో ఎలా ఉంటుందంటే ఎంత స్ట్రాంగ్ డిజైర్ ఉంటుంది పేషెంట్‌కి అంటే సైకలాజికల్ చేంజెస్ నుండి ఈవెన్ హార్మోనల్ చేంజెస్ గూడా వస్తాయి. అంటే ఈ 9 మంత్స్ పీరియడ్ కూడా రాదు. అండ్ ఫిజికల్ చేంజెస్ గూడా వస్తాయి. అంటే ప్రెగ్నెన్సీ లాగానే పొట్ట గూడా పెరుగుతా ఉంటుంది. అండ్ వీళ్ళు బేబీ మూవ్‌మెంట్స్‌ని గూడా పర్సీవ్ చేస్తారు. అంటే కడుపులో పేగుల కదలికల్ని గూడా బేబీ మూవ్‌మెంట్స్ అనుకుంటారు. అండ్ ఇవాళ ఈ పేషెంట్ ఎట్లా ప్రెజెంట్ చేసిందంటే పెయిన్స్ ఒస్తున్నాయి. పొట్ట కిందికి జారినట్టు అనిపిస్తుంది. బేబీ కింద స్ట్రక్ అయిపోయింది అని వచ్చింది ఈమె డెలివరీ పెయిన్స్ అని. సో, ఎగ్జామిన్ చేసి చూస్తే పెయిన్స్ కాదు అండ్ స్కాన్‌లో ప్రెగ్నెన్సీ గూడా లేదు. సో, ఇది చాలా డిఫికల్ట్ సిట్యుయేషన్ వాళ్ళని కౌన్సిల్ చేయడానికి గూడా. ఈవెన్ పేషెంట్‌ని గాని, పేషెంట్ ఫ్యామిలీని గాని వాళ్ళకది అర్థమయ్యేలా చెప్పడం గూడా చాలా డిఫికల్ట్ టాస్క్. అండ్ పేషెంట్ కూడా లైక్ దే విల్ బి వెరీ సెన్సిటివ్ ఇట్లాంటి కండిషన్స్‌లో. సో, ఇట్స్ ఎ వెరీ రేర్ కండిషన్. బట్ ఉంటుంది ఇది కూడా. దిస్ ఈస్ కాల్డ్ స్పూరియస్ ప్రెగ్నెన్సీ. థాంక్ యూ.